భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 39. శ్లోకం ఆవర్తనం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. అనువాదం: హే కౌంతేయ, అర్జున, ఈ అశాంతమైన అగ్నిలా ఎప్పటికీ తృప్తి చెందని కామరూపమైన శత్రువు జ్ఞానాన్ని పూర్తిగా కప్పేస్తుంది. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనసులోని కామాన్ని నిత్యవైరిని, ఎప్పటికీ శత్రువుగా చెబుతున్నారు. ఇది మన జ్ఞానాన్ని ఆవరించి సత్యాన్ని చూడకుండా చేస్తుంది. ఎలా పొగ కంటికి అడ్డుగా ఉండి దూరం కనిపించనీయదో, అలాగే కామం మన మేధస్సును కప్పేస్తుంది. ఇది ఎప్పుడూ మరింతకు మరింత ఆశపడుతూ ఉంటుంది. తృప్తి అనే మాట దానికి తెలియదు. తాత్విక సందేశం: మనలోని లోభం, ఇష్టం, ఆవేశం ఇవి జ్ఞానాన్ని కప్పివేస్తే మన జీవితం భ్రమలో పడుతుంది. జ్ఞానాన్ని కాపాడుకోవాలంటే ఈ అంతర్గత శత్రువును గుర్తించి అదుపులో పెట్టుకోవాలి. ఉదాహరణ: ఒక బావిలోని నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలంటే దానిలో మట్టి, చెత్త వేయకూడదు. అలాగే మన హృదయంలోని జ్ఞానం స్వచ్ఛంగా ఉండాలంటే మనసులోని అశాంతి, ఆశలను తొలగించాలి. ఎండ్ నోట్: మనకు నిజమైన జ్ఞానం కావాలంటే మన అంతర్గత శత్రువైన కామాన్ని జయించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం శాంతి, సత్య మార్గంలో నడుస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.